ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రవంతి శెట్టి డిజైన్స్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మీకు శారీతో డిజైన్ చేసిన లాంగ్ ఫ్రాక్ డిజైన్ ఫైనల్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ శారీ యాక్చువల్గా ఈ శారీలో మధ్యలో లీవ్స్ వచ్చేసాయి చూడండి. ఈ సిల్వర్ కలర్తో ఇలా లీవ్స్ వచ్చాయి కదా, అందుకని ఈ లీవ్ డిజైన్ని నేను సపరేట్గా చేద్దామనేసి ఇక్కడ బాడీకి పళ్ళు పాటని యూజ్ చేశాను. ఈ బాడీకి ఈ గ్రీన్ కలర్ మొత్తం పళ్ళు పాట్, ఈ పళ్ళు పాటుని యూజ్ చేసి ఇక్కడ ఈ లీవ్స్ అయితే ఏ మోడల్ ఉన్నాయో ఆ లీవ్స్ని నేను ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ అనిపిస్తుంది కదా మీకు. ఈ లీవ్స్ ఎలా ఉన్నాయో ఈ పర్పుల్ క్లాత్తో లీవ్ మోడల్ కట్ చేసి దానిపైన ఇలా మనం చిన్న చిన్న లైన్స్ లీవ్ పైన ఎలా ఉంటుందో అలా ఇచ్చేసి మళ్ళీ దానిపైన నేను పూసలు స్టిచ్ చేశాను చూడండి. ప్రతి ఒక్క లీవ్ కలానే వేసేసాను. ఫైనల్గా లుక్ ఎలా వచ్చేసిందో. దీని చుట్టూ మళ్ళీ చిన్న లేస్ వేసుకోవాలి. ఇలా లేస్ వేసుకోవడం వల్ల దీని లుక్ బాగా వస్తుంది. ఇక్కడ నెక్కి చిన్నగా ఇదే పర్పుల్ కలర్తో పైపింగ్ చేసాను చూడండి. ఇది ఇలా హ్యాండ్కి కూడా మనం ఈ చిన్న బవ్ ఇట్లా వేసుకున్న తర్వాత ఇలా వచ్చేస్తుంది చూడండి. దీనికి ఇలా చిన్న పఫ్ పెట్టి కింద నేను ఫ్రాక్కి ఇలా కర్వ్ డిజైన్ ఇచ్చాను. ఈ కర్వ్ డిజైన్ ఇచ్చి కిందికి మళ్ళీ గ్రీన్ కలర్తో చిన్న చిన్న ప్రిల్స్ పెట్టి ఇలా చేశాను చూడండి. కింద మొత్తం కర్వ్ డిజైన్ ఇట్లా పెద్ద పెద్ద కర్వ్స్ ఇచ్చేసి చిన్నగా మళ్ళీ గ్రీన్ కలర్తో చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చుకుంటూ అలా స్టిచ్ చేశాను. చూడడానికి లుక్ బాగుంటుంది కదా, డిఫరెంట్గా ట్రై చేద్దామని ఇలా చేశాను చూడండి. ఇక్కడ నడుము దగ్గర మాత్రం చిన్న చిన్న ప్రిల్స్ ఇచ్చి పెట్టాను. ఎందుకంటే క్లాత్ ఒక శారీ మొత్తం యూజ్ చేశాను కదా, క్లాత్ ఎట్లాగో ఎక్కువనే ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న ప్రిల్స్ ఉంటే హెవీగా కనబడుతుంది అనేసి ఇలా చిన్న ఇట్లా చేసేసిన తర్వాత ఇది బ్యాక్ సైడ్ డిజైన్. మనం ముందుకి లీవ్స్ మోడల్ డిజైన్ చేసాం కదా, బ్యాక్ కూడా ఏదైనా లీవ్ మోడల్లో డిజైన్ చేద్దామనేసి నేను ఇలా ట్రై చేశాను చూడండి. ఇది లీవ్ మోడల్ కనబడుతుంది మీకు, లీవ్ మోడల్. దీనికి ఇదే మళ్ళీ పర్పుల్ కలర్గా చిన్నగా లేసి ఇచ్చాను. ఇవే హ్యాంగింగ్స్కి కూడా చేశాను చూడండి. ఇదే డోరీకి అలా పెట్టేసి చిన్నగా ఇట్లా లీవ్ మోడల్. ఈ షేప్ బ్లౌజ్కి కూడా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి చూసి, జస్ట్ ఐడియా కోసం. ఇలా చేసిన తర్వాత సైడ్స్కి ఇలా డోరీస్ పెట్టాను. డోరీ పెడితే కొంచెం పిల్లలకి నీట్గా ఉంటుంది కదా అనేసి ఇలా డోరింగ్ చేశాను. ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది చూడండి. ఇంత గేరా వచ్చేసి ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఈ డిజైన్ మీకు యూజ్ అవుతుందని ఈ డిజైన్ మీకు యూజ్ అవుతుందనేసి ఈ వీడియో చేస్తున్నాను. మరిన్ని డిజైన్స్ కోసం మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.